ఇస్తాడో వాడు అందరికంటే కూడా సంతుష్టుడుగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, కానీ ఒక విషయం, మనం నిజంగా నాకేమొచ్చింది, ఇంకా ఏం కావాలి, ఇందేం నా దగ్గర ఏముంది 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 అని అనుకుంటున్నంత వరకు ఎంత వచ్చినా కూడా మనకి సంతృప్తి అనేది ఉండదు. కానీ ఉన్నదాంతో మనం హాయిగా సంతృప్తిని చెందినప్పుడు, అంటే మన యొక్క ప్రయత్నంతో న్యాయంగా మనకి ఎంత రావాల్సిందో దాంతో మనం సంతుష్టులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇంకా ఏమన్నా కూడా మనకు ఒకవేళ కావాల్సి ఉంటే, నిజంగా మనకి దాని యొక్క అవసరం ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి దాన్ని ఇస్తాడు. ఇందులో మనకి ఏమాత్రం సందేహం లేదు. మనం ఇంకా అది కావాలి ఇది కావాలని కోరుకోవడం మానేసి మన ప్రయత్నానికి తగినట్టుగా, అలాగని మనకు న్యాయంగా రావాల్సిన దాన్ని కూడా వదిలేసి కూర్చోవాలని అని లేదు. అట్లా ఏం లేదు. మనకు న్యాయంగా ఏది రావాలో దానికోసం ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే, దాన్ని మనం పొందాల్సిందే. అది వచ్చేంత వరకు మనం ఊరికే ఉండడానికి వీలేదు, తప్పకుండా దాన్ని పొందడానికి ప్రయత్నించాల్సిందే. కానీ అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే దాంతో మనం సంతుష్టులం అవుతామో, ఇది సరిపోతుందో లేదో అనేటటువంటి భావనను వదిలేసి మనం సంతుష్టులం అవుతామో, ఒకవేళ నిజంగానే దీనికంటే కూడా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే ఇదొకటి నోటి మాట కాదు, నిజంగా ఇలా మనం ఉండడం మొదలు పెడితే ఈ విషయం మనకు అనుభవానికే వస్తుంది. అది ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది కూడా. కాబట్టి అక్కడికి ఏమైంది, ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఈ ధర్మాన్ని అనుష్ఠించడం ద్వారా, ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా మాకేం దొరికింది అనేటటువంటి ఆలోచనను మానేసి, ఎందుకంటే అలా ఎంత ఆలోచించినా ఎంత మనకు వచ్చినా కూడా దానికి అంతం అనేది ఉండదు. అందుకోసం అలా ఆలోచించడం మానేసి ఇలా చేయడానికి ఈ జన్మలో నాకు అవకాశం దొరికింది అని గనక మనం ఆలోచించి దీని యొక్క గొప్పతనాన్ని గనక మనం చక్కగా తెలుసుకొని ఈ మార్గంలో వెళ్ళడం మొదలెడితే మిగతావి కావాల్సిన వాటిలన్నింటినీ కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఆ ధర్మం అనేది ఎప్పటికీ కూడా మనం వదలదు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి అందిస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కాబట్టి అందుకే శాస్త్రం కూడా ఏం చెబుతోంది, నిష్కారణం అని ఒక మాట చెప్పింది. బ్రాహ్మణైన నిష్కారణం షడంగో వేదో అధ్యేతవ్యో జ్ఞేయశ్చ అని చెప్పింది. ఈ అధ్యయనం ఇత్యాదులన్నింటినీ కూడా చేసేటప్పుడు దీనివల్ల నాకేమిటి అనేటటువంటి నిష్కారణం, దీనికి ఎందుకు చేయాలి, దీనివల్ల ఏమొస్తుంది అనే ఫలాన్ని అపేక్షించకుండా చదువు, అధ్యయనం చేయని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇది దీని యొక్క గొప్పతనం, ఈ ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ ధర్మాన్ని చక్కగా మనం విశ్వసిస్తూ ఈ ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు తప్పకుండా మనకి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి విశేషంగా ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి సంరక్షించుకొని కృతార్థులు కావాలి. ఎందుకంటే ధర్మాన్ని సంరక్షించడం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించడమే. ఎప్పుడైతే మనం ఆచరించడం మానేస్తామో అప్పుడు ధర్మం అనేది క్షీణిస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు మళ్ళీ ధర్మం అనేది పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆచరించాలి, ఆచరించడమే దీన్ని కాపాడుకోవడము అని అంటే. ఈ ధర్మాన్ని ఎవరు కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఎవరైతే దీన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఈ పరంపరలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకూడదు. ఎవరో వస్తారు పెద్దగా చేస్తారు, నీకంటే పెద్దగా వాళ్ళు చేయొచ్చు అంతే తప్ప అలాగని నాకేం దీంట్లో బాధ్యత లేదు అని మాత్రం ఎవరు అనుకోవడానికి వీల్లేదు. నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకా పెద్ద పనులు చేస్తారు, నీ వల్ల కానీ వాళ్ళు చేస్తారు. అలాగని నీకు అసలు దీంట్లో ఏమీ సంబంధమే లేదు అని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడంలో ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దీని అర్థం చాలా అందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని అనేది కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ ఇప్పటి కాలంలో చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఈ ధర్మం చాలా క్షీణమైపోతుంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ధర్మానికి. చాలా చోట్ల మనం ఏవేవో వింటూ ఉంటాం, ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలు, దాడుల గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం చాలా చోట్ల. ఇవాళ ఏదో అక్కడెక్కడో అలా జరిగింది, ఇక్కడెక్కడో ఇలా జరిగింది, అంతా ధర్మం మీద ఆక్రమణ. ఏదో విషయం మీద ఎవరో కొట్టుకుంటే అది వేరే విషయం. ధర్మం పేరు మీద, ధర్మం
నీది ఈ ధర్మమా, అయితే నేను చంపుతాను అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఇక్కడ లేకపోవచ్చు, మనం ఉన్న చోట లేకపోవచ్చు, మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం అక్కడ లేకపోవచ్చు, మన ఊళ్ళో లేకపోవచ్చు, ఎక్కడో లేకపోవచ్చు. కానీ ఎక్కడుంది అని అంటే, ఎక్కడైతే మన దేశం మొదలవుతుందో అక్కడుంది ఆ పరిస్థితి. అంటే అక్కడి వరకు వచ్చింది అని అర్థం. అక్కడి వరకు వచ్చింది, అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా లోపలికి రావచ్చు. మనం జాగృతం కాకపోతే అక్కడి నుంచి అలాగే వస్తుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఇలాంటి పరిస్థితుల్ని అన్నింటినీ కూడా విన్నప్పుడు ఏమనిపిస్తుంది అనంటే, ఈ ధర్మం బాగా క్షీణించి